కళ్ళగదోగడియా ఏమనంటే కన్ను పిల్ల బంగారు కన్ను నోటి చేతులు కన్ను రారాజు మల్లయ్య రారాజు మల్లన్న రాగా సురయ్య శివుడిగాడి బిడ్డ శివుడి వాడ గౌతమి కొడగా మీద వాడి మొదలాడి బిడ్డ మోరాల రేణుకెళ్ళమ్మ రేణుకాయల్లమ్మ నీ కూతురాని గంగమ్మ అందులో కోసుకున్న గంగమ్మ కుడిలో గంగమ్మ కూర లోపల గంగమ్మ అన్నములే పుట్ట అరగంట వరక చురుగాని నీరు లేకపోతే నిమిషమాయోగం అది సర్వశండారమ్మ పెరది సత్యగిరి గంగ
దేవతలు తెల్లారు పొద్దుగా పోదాయి కథ శాస్త్రాలు మరి ఏం కథ చెప్పమంటాడు అది ఆ పేరు చెప్తే చెప్తారు. సంజీవరాణి సరోజనమ్మ అపరూప సుందరి ఆడికి అందరూ పుష్పలత శ్రీవల్లి శ్రీమంతరాజు గిలాసులు చెప్పు గిలాసులు అపరూప సుందరి రత్నగల పుష్పలత ఇంద్రావతి నరేశ్వరరాజు సింధపూరాజు శ్రీవల్లి శ్రీమంతరాజు లక్షపతి భిక్షపతి అమరశీలరాజు అదే అడవిల కథ చెప్పురా అడవిల కథ చెప్పురు శ్రీవల్లి సంజీవరాణి కరుణవతి కొరుకుతురా పేరు చెప్తారా రత్నగల పుష్పలత ఇదో చెప్పురి చెప్తే చెప్తారు. కర్ణాటకరాజు చెప్పండి శ్రీవల్లి శ్రీమంతరాజు చెప్పండి అంటే మళ్ళీ మొదలు పెట్టినాక మళ్ళీ చెప్పు ఇంకోటి చెప్పాను ఛానల్ మారవద్దంటున్నాం మేము కూడా అదేనా శ్రీవల్లి కథ ఆడిగిడ శ్రీవల్లి అదేనా చెప్పమంటే ఇంకా వేరే చెప్తారు బల్లాడ శ్రీవల్లి బల్లామర్తి పోను కూడా బలం వేస్తాం ఏమది రా వాడు ఉన్నది లేదు పొద్దున్న మనం చేయలేడు మళ్ళీ నేర్చుకొని నేర్చుకున్నాం
అక్కడ బొమ్మ కట్టకపోయి ఎక్కడ దేశం ఉన్నదంటే మల్లె పూలంగని శుభసేన పట్ల పరిపాలన చేసే రారాజు శుభసేన మహారాజు తన ఒక్క భార్య కన్న తల్లి సుభద్రాదేవి మొదలు రెండు చేతులెత్తి భగవంతుడికి మొక్కక ముందుకే ఒక్కగాని ఒక్క కొడుకుని బలమిచ్చిండయ్యా ఓ పెద్ద కొడుకు పుట్టినాక 21 దినవాడు బ్రాహ్మణులు విలిపించుకున్నారు. బ్రాహ్మణులు విలిపించిండ్రు, జన్మనామాలు చూపించిండ్రు, కొడుకు పేరు పెట్టుకున్నారు. కొడుకు పేరు మంత్రమారాలంటే పెట్టి పేరు పెట్టినారు. ఇంత కొడుకు పెరిగి పెద్దగా 18 ఏళ్ళ ఉక్త వయసుకు వచ్చిన్నారు. పిల్లని తీసుకొచ్చిర్రు, మేనవారి పిల్ల మేకల్ల కుక్కంటారు. మేము మంచార పడ్డనాడు మంచార మీదికి కంచార అందిస్తున్నారు. మేనవారి పిల్లని తీసుకొచ్చిండ్రు, శశిరేఖ తీసుకొచ్చిండ్రు, కొడుకు రంగరంగ వైభవంగా చేసిండ్రు. కొన్ని రోజులు గడుస్తున్నాయి. సుఖ సంతోషంగా కొడుకు కోడలుండంగా ఆడి వల్లకు వచ్చేటి పండుగలు 12 పండుగల్లో పిలిస్తే పోయే పండుగలు కొన్ని ఉంటాయి, పిలవకున్న పోయే పండుగలు కొన్ని ఉంటాయి. పిలవకున్న పండుగ ఏం పండుగ పోతారు వంశీ? దసరా పండుగ పోతారు. పూలు బొక్కలు పూలు పడదు. దసరా కాదురా దిక్కుమల్లి పండుగ దీపావళి పండుగ. దీపావళిగా ఎందుకు? తిండ్రా పొర్రి ఇంకేమన్నా ఉన్నోళ్ళు ఉన్నోళ్ళు ఏమన్నా
ఇప్పుడు తినమని తింటే కుక్కలు తింటే పోయి కుక్కలు పోయి ఇంకా అది 12 పండుగల్లో అన్నగారు కొంచెం కోడి కానీ వదిలి మాట్లాడకుండా పర్వాలేదు. రాగిట్ల పుణ్యం నాడు రక్ష బంధం వచ్చేది రాగిట్ల పండుగ అది తమ్మ గుర్తున్నాము పండుగ వస్తున్నది కప్పుడే పుష్పబట్టలు కనుక్కొని పూరలో అవగారి మాటలు పడుతున్నది. మళ్ళీ చేసుకుంటుంది కదా అమ్మ కదా చేసుకుంటుంది మధ్యలో చేసుకుంటే లక్ష్మి అర్థం తింటా అవరా నువ్వు నువ్వు బాగా కదా సరే చాలు గప్పుడు కన్నతల్లికి గుండెలు గుడ్డలు వంటలు నల్లగుండె రాడు బాగా ఒక్క కొడుకు తోడ ఒక్కగాని ఒక్క బిడ్డ ఉన్నట్టు ఉంటే 7 గంగలు అవతలికి ఇచ్చిన కానీ ఉరికొచ్చిన కొడుకు రాకిట్లు కట్టిపోవేమో. కొడుకు తోడ బిడ్డ లేదని కలకల కలకల కన్నీరు ఇంతున్నది సుభద్ర. భగవంతా నేను 100 రోజులు గుట్టలేదా 100 రోజులు పెరగలేదా రా తండ్రి. ఓ దేవుడా ఎందుకంటే రేపు నాకు ఒక్కగానే ఒక్క కడుకున్నాడు బంగ్లాలు భగవంతులు పెట్టుకుంటే కడప పెట్టినాడు కడప ఎందుకు అడవిల్ల కావాలంటారు. మంగళారతి పెట్ట అడవిల్ల కావాలి కూరాడు పెట్ట అడవిల్ల కావాలంటారు. కూర్చున్నట్టుగా మూలకేసుకో ఇలా కనిపిస్తలేదట మేమేమంటలే బీడాట బీడి నువ్వు నోరుతానే చేద్దరా ఎంత చేస్తలేవు నోరు ఇంత నువ్వు ఆడ నోరు పెద్ద నువ్వు నోరు పెద్ద ఏమడుతుంది ఇంత ఏమో ఇంత ఏమడుతుంది ఏమన్నా పమ్మున్నదా ఒక్క కొడుకు కొడుకు కాదు ఒక్క ఎద్దు వ్యవసాయం కాదు ఇట్ల చెట్టు ఇల్లు కాదు తరైన మురైన తన చెట్టు వండాలి గుట్టైన కూరైన తన కడుపు వండాలంటారు. మరి కొడుకు తోడ బిడ్డ బలం లేదని కరకల కరకల కన్నీరు తీసింది తల్లి. నా భర్త వచ్చినాక పట్టిన ప్రాధాలు ఇడవకుంటా కొడుకు తోడ బిడ్డ బలం అనుకుంటానని మనసు లోపల పెట్టుకున్నది తల్లి సుభద్రదేవి. సుభద్రదేవి కన్న తల్లిలో ఇళ్ళలో బ్రహ్మంగా రాజుల కచ్చి కారణయ్యో గుమ్మంత పొద్దెక్కింది భోజనాలు వేలు వేస్తున్నాయి ఆకంత పొద్దెక్కింది అన్నాలు వేలు వేస్తున్నాయి. చిలకలంటి కలిసి చిన్న
అంటున్నాడు నా భార్య నేను పోయేదాకా నీళ్ళు తాగని నిమిషం ఉండబోదు వెనుక నీకు తల్లు రావడానికి వచ్చి పెద్ద వాళ్ళు ఏం చేస్తున్నారు వచ్చేదాకా 2 దాకైనా 3 దాకైనా ఉపాసం ఉందిరాట వచ్చినాక భర్త కన్నం పెట్టినాక భర్త తిన్న కంచంలోనే భార్య తిన్నాట ఇప్పటి అటువంటి 25-26 మార్లు ఇంగ్లీష్ సేవ్ చేస్తున్నారండి అయ్యో కాదా పిల్ల ఇప్పుడు ఏం చేస్తున్నా పర్వంచకో తామరెడ్డికో ఇటు మాచరెడ్డికో ఆయనంటే అద్దకి రసిక తెచ్చుకుంటారు సరిపోతా పావు కిలో నూనె పోతారు కూరకు పావుకిలో నూనె సుక్క ఫ్రై ఏ ముక్కగా ముక్క మంచి ఫ్రై చేస్తారు ఏం లేకుండా మళ్ళీ మొగరచ్చే వరకల ఇంబా సబ్బు పెట్టి మంచిగా బోలు కిచెన్ లో బోలు వేస్తారు నా భార్య అటువంటి భార్య కాదు వేస్తున్నా కొడుకుల రాజ్యపైలం దేశపైలం అన్నాడు ఊరుకు రాజు మంచోడైతేనే ఊరంతా మంచిగా ఉంటది సర్పంచి మంచోడైతే వారికి వాడు నంబర్ మంచోడైతాడు కోడల్ని మంచిదైతేనే అత్తకు మంచి పేరు వస్తుంది కొడుకులు పుట్టిన కొడుకులు బిడ్డలు మంచోళ్ళు అయితేనే తల్లిదండ్రులకి మంచి పేరు వస్తుంది దొరికిందని కుశాల పడద్దు పదవి దొరికిందని పక్క పక్కన పోకుండ్రి రానొక్క గడియా పోనొక్క గడియా అక్కడ భోజనం చేసుడొక్క గడియా 3 గడియల్లో ఏదో వస్తారన్నడమ్మా రాజాన్ని తీసిండు మంత్రుల చేతుల్లో పెట్టిండు వస్తుందనే బామాని ఎక్కడ నా భార్య ఎందుకు వచ్చింది మనం ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటున్నావు ఎందుకు వచ్చిందంటే అదే భార్యల మీద భర్తలకు ఉండాలి భర్తల మీద భార్యలకు ఏంటి భార్య మీద ఉండేది ఏంటి భర్తలకు భార్య మీద ఉండేది ఏంటిరా లవ్ ప్రేమ ఏమన్నట్టు అరే అంటున్నావు ఉండాలి ప్రేమ కానీ ఉండాలి కానీ రూపాయి ప్రేమ ఉన్నట్టు ఉంటే చాలన ప్రేమనేమో తల్లిదండ్రుల మీద చూపెట్టాలి చాలన ప్రేమనేమో అన్నదమ్ముల మీద చూపెట్టాలి చాలన ప్రేమనేమో చెవి ఆడపిల్లల మీద చూపెట్టాలి ఇంకా చాలా ఉంటది ఇంకా చాలా ఉంటేనేమో తీసుకుపోయి వరకపోతే భార్య మీద వరకోవాలి ప్రేమ ఉంటే ఇష్టం లేకపోతే దేవుడు మనసు పెట్టుకోవాలి పెళ్ళ మీద చూపెడితే ఏమవుతుందండి మొత్తం రూపాయలు ప్రేమ తీసుకుపోయి పెళ్ళ మీద పోసినామనుకో ఇంటికి పోయినాక వాళ్ళు పక్కకు మంచాలు అంచమంటారు నాకన్నా కొడుకు పెళ్ళం తెరిగా ఇసి వచ్చినవా
సుభద్రదేవి జాలారి పంటలకు తడాలి వేసింది తలవసరం విడుచుకొని పడవసరం కట్టుకొని మంటల్లో మనిషి మంటలు పోసి కట్టుకొని అన్ని సొమ్ములు పెట్టుకొని అద్దం లోపల చూసుకొని అద్దం లోపల శుద్ధ సారి పేరు మీద వేసుకొని శ్రీ మల్లె పూలు పెట్టుకొని చెంబుతోని ఉతకాలు చేతులని వాళ్ళ గంటల కసుర బుకాకుల జాజవాలు పట్టుకొని మల్లె పూలు నుంచి మల్లె పూలు కొట్టు మల్లె పూలు పోసంగి మల్లె పూలు సర్వ సంపంగి దేవగన్నేరు పుష్పాలు పట్టుకొని వస్తున్న వేడికి బయలుపోతున్నా అని ఎట్లా బయలు వస్తున్నది కనతల్లి సుభద్ర సుభద్రదేవి స్వగాల నాగవారి పొట్టి బక్కవాడా ఏమి దక్క 79 కిలోలు అయ్యా అన్న ఊరు ఇన్నరాదా ఇదొక్క ముక్కలయ్యా
ఈ అమ్మమ్మ ఎందుకు పడైంది ఏమైంది గౌలు గౌలు ఎన్ని రోజులు బట్టి నువ్వు చిన్నగా ఉన్న నాడు వాళ్ళు ఇంత వరకు అమ్మమ్మలు పెట్టను నువ్వు పెద్ద అయినవా పెద్ద అయినవా అన్ని అడగలేరా నీ తాళాలు పోయలేడా మా అమ్మమ్మ చిన్న ఉన్నప్పుడు అడగచ్చు కానీ అమ్మమ్మ చల్లకుండా ఈ ఎండకాలం వస్తే నిలబడి వరకు ఒక స్నానం చేస్తుంది గౌలు గౌలు వాసన అమ్మమ్మ అదే చూస్తుంటే కిల 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 నవ్వుకుంటా నీ ముఖమే కాయలు పట్టిన మామిడో ఇక్కడ చిన్న ఉచ్చుకున్నావు చిన్నవైంది బామా ఏమి లేక బామా కట్టబోతే వస్త్రాలు ఉన్నాయి పెట్టబోతే సొమ్ములు ఉన్నాయి ఏమి లేక కలకల కలకల కన్నీరు తీస్తున్నవే ఓ బామ సుభద్రదేవి ఏది కోరుకున్నది ఇస్తావా ఓరే మొత్తం అవసరం అనుకుంటే అవి వాడే మొత్తం అమ్మి పెడతాము ఈ వాడేమన్నా నీ తాత మొందిస్తున్నా అనుకున్నావా నీ ముత్తాత మొందిస్తున్నా అనుకున్నావా పక్కవాడు కావు మబ్బుల ముడి దాకా మనదే మబ్బుల ముడి దాకా మనదే ఏం దాకా అంటున్నావు నాడు బల్ల మీద మరి బల్ల దిగుతే బండి ఎక్కువే కోనైనా కొడుకుంటా నిన్న ఒక దినవంత బాబా నవ్వుకుంటూ వచ్చి నా ప్రాణాలు ఈ రోజు లోపల నీ కళ్ళంటి కళ్ళకెళ్ళి రమణాలు చెరుకులు అనుకుతున్నావు దేవి ఇప్పుడే పట్టింటా బాబా చేతులు తిట్టినా ఎండి లేక ఎడుతున్నావా బంగారు లేక బాధపడుతున్నావు గుళ్ళకు పిల్లలు వారి కార్యాలు చల్లు బాధపట్టారా చిన్న గుట్టల మీద చిన్న అందరూ నాదా పెద్ద గుట్టల మీద పెయ్యరాలి అందరూ నాదంగా ఐదవది గట్టల్లా అందరూ నాదా కోరలి గట్టల్లా కోడల వందలు ఉన్నాయి ఉన్నాయి కానీ కొనాలు ఉన్నాయి కానీ చూడ ఎండు వేళ మనకున్నా
ముత్యాల వల్ల బిడ్డలు ఉంటారే భర్త కన్నా మొట్ట పొలాలు ముద్ద సావాలను సాగుతామని కోరుకుంటది భూమికి ఆకాదే కాకుండా భూమికి పదవి ప్రియంతమన్నారు ఆకాశానికి మేఘాలందమన్నారు కోడికి పిల్లలు కనుకున్న కన్న తల్లికి కొడుకులంతా ఉన్నారు రాదా బిడ్డలంతా ఉన్నారు చెరువు ఉన్న ఒకటి లేకున్నా ఒకటి అన్నారు కాయలు చెట్టు ఉన్న ఒకటి లేకున్నా ఒకటే తల్లి ఉన్న ఒకటి లేకుండా అదే పని చేసుకున్నాడు అదేమో కొడుకులు ఉంటారే కోరికలు తీరాలి బిడ్డలు ఉంటారే తీరాలని కోరుకుంటలే అయ్యా మన గర్భవాసం అందునాదో మన మోసేళ్ళకాయి మోకాలు గడకాయి మంచాడవాడి మరణనాడు మన గర్భాల పుత్ర సంతానం పుట్టలేదు అన్నట్టు కాదు కనపు సంతానం కలగలేదు అన్నట్టు కాదు నాదంగా ఒక్కగారు ఒక్క కొడుకు పేరు ఉమ్మంత రాదంతా పేరు పెట్టిన కొడుకు 24 ఏళ్ళ యుక్త వయసులో అయినాక రాజుల పిల్లలు తీసుకొచ్చి కొడలు చేసి ఎక్కడ తెచ్చి ఇలా గాలి చేసినవే నాదంగా కొడి పెట్ట కొడుకు ఉన్నాడు కానీ నాదో మనకు మనకు అదే కాకుండా పాడగో పట్టుకొని ఉన్నట్టయితే ఆ బిడ్డ పెరిగి పెద్దగినాక 7 గంగల అవతలకిచ్చినాడు మనం చనిపోయిన బిడ్డ తెలిసినట్టయితే ఆ బిడ్డ ఏ శేనుల్లో ఉన్నా గాని ఏ శిలకల్లో ఉన్నా శేనంట బిడ్డ శిలకంటదా తల పంటదా బిడ్డ తల అంటదా ఇల్లు అంటదా బిడ్డ ఇరువాడు అంటదా గిద ఇంటి గురికి వచ్చి చేతిలో 10 రూపాయలు లేకపోతే పక్కింటోళ్ళ దగ్గర 10 రూపాయలు అవరాల బాబా చచ్చిపోయిందా అవరాల మాయ చచ్చిపోయిందా అని ఆ ఊళ్ళో బస్ ఎక్కిన వీడు భర్తను ఎంబడి పెట్టుకొని పిల్లగల్లా ఎంబడి పెట్టుకొని ఈ ఊళ్ళకి వచ్చేదాకా మంది ఎత్తరునాదా వచ్చిన చుట్టాలు ఎత్తరయ్యానాదా అమ్మ మీద వాడి అయ్య మీద వాడి బాబు కావాలంటారు వాళ్ళు ఒకళ్ళ సందులో తలకాయ ఎరికించుకొని 4 గీతలు గీతలు కానీ ఒకరు వాడ కొంటే తీయడం
అందుకే అన్నదానంగా ఆడవిల్ల వచ్చి ఎత్తనే నాదా ఆ పొడి పిన్నులు అయినాదా ఆ తడి పిన్నులు అయితే అడనయ్యా ప్రాణేశ్వర అయ్యల్ల ఈ రోజు లోపల నాదా కన్నది గడప కావాలి నాదా కట్టింది బట్ట కావాలి నాదా కాళ్ళ మీద వంట మైలు కావాలి నాదంగా తనైన బుర్రైన తన చేడు వంటాలు నాదా ఎట్టైన గుడ్డే నాదా తన గడపు వంటాలనే నాదంగా వచ్చినట్టయితే లేసంత రోజు ఈసగచ్చుకొని ప్రాణాల గడ పెట్టుకొని సువల కొట్టుకొని మరణమైపోకలయ్యా శుభసేన రాజా పంపు బలం అందరమని పంపు బలమా బల బలమా బాల ధర్మం ముక్కులు
కచ్చిండు రాజుల కచ్చిండు తీసిండు కొడుకు చేతుల్లో పెట్టిండు తండ్రి కూడా తలకింటాన్ని తీసిండు కొడుకు పెట్టిండు సత్యశీల మహారాజా మేము తీర్థయాత్రలకు పోతున్నాం అన్నాడు 70 ఏళ్ల వయసు లోపల నేను పీఠపరానికి పోతున్నాను అంటే పెట్ట తిరగడా పెడుతుండొచ్చు కొడుకు అనుకున్నాడు పీఠపరానికి పోతున్నామంటే సాగుకు దగ్గర ఇస్తున్నారు సంతాన బలం ఎందుకు అంటుండొచ్చు రారాజు నాయన కొడక తీర్థయాత్రలకు పోతున్నవారు కొడక వచ్చేదాకా రాజ్యం పైలం దేశం పైలం అన్నాడు రంగుల మేడలకు రాని వచ్చినాడు స్నానాలు చేసిండు తడివత్రం ఇచ్చిండు దోషము వన్నెలతో తిరగట్టిండు పువ్వన్నెల హంగిలు తొడిగినాడు సుభద్రదేవి తడిబెడి స్నానాలు చేసింది అచ్చమల్లె పూలు ముచ్చమల్లె పూలు బొట్టుమల్లె పూలు బొసంగి మల్లె పూలు సర్వ సంపకి దేవా గన్నే కన్న తల్లి చూసిన అచ్చమల్లె పూలు నిచ్చమల్లె పూలు అన్ని పూలు కట్టుకున్నది కన్న తల్లి గర్వకు గంధం పెట్టింది చికరిండ సిరిమల్లె పూలు పెట్టినది ఇళ్ళల్లో సొమ్ములన్నీ బండల్లో పోసుకున్నారు బండికి బారెట్లు పెట్టుకొని ఎట్లా బయలుపోతున్నారు ఇద్దరాలు మొదలైన ఇప్పుడే తిరుపతి పండుగ గుడిసింది యాత్ర మనం తిరుగుదామని ఏ భగవంతుడైనా మెచ్చి మనకు సంతాన బలం ఓడి కట్టండి కావచ్చు స్నానాలు చేసి తర్వాత పెట్టి పొడి వస్త్రం కట్టుకొని బట్టి లోపల పెట్టుకొని ఇప్పుడే బయలుదేరి పోదామని నాన్న మనకు నాన్న దగ్గర పొట్టని కొబ్బరికాయ లేదు ఎక్కని గుడి పెట్టి లేదు నాదా మన గర్భవాసం బిడ్డ మనం ఎక్కడికి మళ్ళీ పోదామని అక్కడ తల్లి సుభద్రేకంగా ఆ రాజాను యువరాజేవా సుభద్రేన వారాలు కలుస్తున్నాడు ఓ బామా సుభద్రదేవి ఇలా ఇంట్లో మనం అక్కడ ఎక్కడికి మళ్ళీ పోయినట్టయితే
పట్న మీది ప్రజవారందరూ పెద్ద పిల్లలు పెడతారే బాబా పోతన్న సుభద్రలే పోయి చుట్టూ తిరుగుతున్నదా అని మనని అనరాని మాటలు అంటారు కావచ్చు బామంగా అందుకే అన్నారు బాబా ఆ యొక్క ఈర్తానికే సరి రాబోదు దేవి కొందరు పోదు పద్దు మిత్రి గోరు అన్నారు బాబా గడియ గండవులు గోరు అన్నారమ్మా మనకు బిడ్డ పొలం దొరికితే గిరి లోపల దొరకాలి మన ప్రాణం వెళ్ళిపోతే గిరి లోపల వెళ్ళిపోవాలి సరస్వతి 3 గంగలు గంగగా త్రివేణి సంఘం అంటారు గంగల ఒడ్డుకి వచ్చిన భార్య భర్తలు ఆ గంగల ఒడ్డుకి వచ్చి అడగలేమో ఆయన గంగ లోపల దిగి తడి తానాలు వేసి 5 దోషులు నీళ్ళ గంగల ఒడ్డుకి ఏడాడికి చూస్తున్నారు ఆ గంగల ఒడ్డు కన్నీరు వనం గల్లబడుతున్నది ఆ కన్నీరు వనం లోపల ఆయన వరకు 12 ఏళ్ల కింద పాల్గొన్న శివశవుడి గుళ్ళు గల్లబడుతున్నాయి ఆనాడు పల్లె ఉండేనాడు పల్లె యశ్వంతి గుడి వీధి పోయింది తల్లి సుభద్రదేవిగా శివశంభుడి గుళ్ళకి అల్లాడుతుందిరా దేవి శివశంభుడి గుళ్ళు వెళ్ళబడుతున్నాయి